2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఏదైనా సరే అండి, అంటే ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌కి వెళ్ళాలి అనంటే ఖచ్చితంగా 30 సెకండ్‌లోనే ఒక హెచ్ఆర్‌ని ఇంప్రెస్ చేయాలి అనంటే ఏం చేయాలి? ఎందుకు అనంటే మీరు 4000 మంది అంటే 4000 ప్లస్ స్టూడెంట్స్‌కి జాబ్స్ దగ్గరుండి మరీ ఇప్పించారని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే 800 ప్లస్ కంపెనీస్ మీతో ఉన్నాయి కాబట్టి, ఆ హెచ్ఆర్ తోటి వన్ ఆన్ ఇంటరాక్షన్ మీతో ఉంటది కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళు మీకు చాలా సార్లు ఫీడ్‌బ్యాక్ ఇచ్చుంటారు. అంటే స్టూడెంట్స్‌లో ఈ మైనస్ ఉన్నాయి. ఇది అందువల్ల రిజెక్ట్ అయ్యారని చెప్పేసి. ఆ 30 సెకండ్స్‌లోనే ఇంప్రెస్ చేయాలంటే అసలు ఏం చూస్తారు వాళ్ళు? సో ప్రతి స్టూడెంట్‌కి ఇదొక హార్డ్ టైమ్ అనాలి. ఆ 30 సెకండ్స్ టు 1 మినిట్ అన్నది. ఎందుకు అంటే ఇంటర్వ్యూర్ అంత ముందు ఎప్పుడు మీకు తెలీదు, అతను ఎవరు అన్నది కూడా తెలీదు. సో తను మీ మీద ఒక జడ్జిమెంట్కి వచ్చేది మ్యాక్సిమం 30 సెకండ్స్ టు 1 మినిట్లోనే. ఈ 30 సెకండ్స్ టు 1 మినిట్లో ఎంత ఇంప్రెస్ చేయగలము ఇంటర్వ్యూర్ అన్నది ఇంపార్టెంట్. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారండి. నాకు టెక్నికల్గా నేను స్ట్రాంగ్ ఉన్నా కదా, నన్ను ఏం అడిగినా కూడా నేను ఆన్సర్ చేయగలను అన్న పాయింట్లో ఉంటాను. కానీ హెచ్ఆర్ రౌండ్లో టెక్నికల్ థింగ్స్ యూజ్ అవ్వండి. అవి బేసిక్ సాఫ్ట్ స్కిల్స్ అన్నవి ఇంపార్టెంట్. ఆ సాఫ్ట్ స్కిల్స్ లేక మీరు ఇప్పుడు చూస్తే జనరల్గా మీరు మాట్లాడినా, అరే మావాడు టెక్నికల్గా చాలా స్ట్రాంగ్, నాలెడ్జ్ బాగుంది, కానీ హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళి ఫెయిల్ అవుతున్నాడు అని చెప్పి ఎక్కువ మంది 90% స్కిల్ ఉన్న వాళ్ళందరూ ఇదే చెప్తారండి, హెచ్ఆర్ రౌండ్లో పోతుంది. ఎందుకు పోతుంది అంటే ఆ సాఫ్ట్ స్కిల్ లేకపోవటం, ఆ హెచ్ఆర్ని ఆ 30 సెకండ్స్ టు 1 మినిట్లో ఇంప్రెస్ చేయలేకపోవటం. ఎందుకు స్పెండ్ చేయాలండి మీ మీద ఎక్కువ టైం? అంతే కదా. సో ఆ ఇంప్రెషన్ వస్తేనే ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి తిని క్యాపబుల్లా కాదా అన్నది చూస్తారు. ఇంప్రెషన్ రాలేదు అనుకోండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసి నెక్స్ట్ పర్సన్ని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక జాబ్కి మినిమం 25,000 అప్లికేషన్స్ వస్తున్నాయి అనమాట. ఒక పోస్ట్కి 25,000 అప్లికెంట్స్ అప్లై చేస్తున్నప్పుడు, అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మీ మీద ఎందుకు టైం వేస్ట్ చేయాలి? సో అందుకే ఇంప్రెస్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం మాట్లాడుకుంటాం కాలేజ్లో బాయ్స్ గర్ల్స్ని ఇంప్రెస్ చేయటానికి చాలా, ఇక్కడ కూడా అంతే, జాబ్ కావాలి, లైఫ్ కావాలి. సో అందుకని కంపల్సరీగా హెచ్ఆర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అంటే, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు డోర్ తీసే దగ్గర అగ్రెసివ్గా తీయకూడదు. అంటే ఇట్లా నెట్టేస్తారనమాట. అట్లా కాకుండా స్మూత్గా తీసేటప్పుడు కూడా నాక్ చేసి కనెక్ట్ ఇన్ అని చెప్పి అడిగి పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలి. అది ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడ ఒకటి క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి టేబుల్ ఉన్న దగ్గరికి మీరు ఎలా వాక్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఆ వాకింగ్లో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కనిపిస్తాయి. అది ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ దెన్ ఆ వాక్ చేసేటప్పుడు మిమ్మల్ని పైనుంచి టాప్ టు బాటమ్ చూస్తారు. డ్రెస్ ఎలా ఉంది, ప్రాపర్ ఐరన్ ఉందా, అండ్ ప్రాపర్ కోంబ్ ఉందా, షూ ప్రాపర్ పాలిష్తో అట్లా ఉన్నాయా లేవా అన్నవన్నీ కన్సిడర్ చేస్తారనమాట. అక్కడ ఇంకొక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ కంపల్సరిగా ఇంటర్వ్యూర్ పర్మిషన్ ఇవ్వాలి మీరు కూర్చోవటానికి. ఓకే, యూ కెన్ సిట్ అని చెప్పన్నా, లేదా మీరు అడగొచ్చు, సో కెన్ ఐ టేక్ సీట్ అని చెప్పి. ఇట్లా అలా అడగకుండా పర్మిషన్ లేకుండా గనక మీరు కూర్చుంటే అక్కడ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అయిన తర్వాత ఫస్ట్ గ్రీట్ చేయాలి. సో గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి కానీ, గుడ్ మార్నింగ్ మేడం అని కానీ ప్రాపర్గా వాళ్ళకి వినిపించేట్లు గ్రీట్ చేయాలి. వాయిస్ మెయింటెనెన్స్ అన్నది ఇంపార్టెంట్. చాలా లౌడ్ ఉండకూడదు, అట్లా అని చెప్పి చాలా తక్కువ ఉండకూడదు. బ్యాలెన్స్డ్గా ప్రాపర్గా గ్రీట్ చేయాలి. గ్రీట్ చేసేటప్పుడు స్మైల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ జెన్యూన్ స్మైల్ ఉండాలి. అక్కడ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుందండి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, మీరు ఆ డోర్ తీసి వీళ్ళు వచ్చి కూర్చొని గ్రీట్ చేసే లోపే మీ మీద ఒక ఇంప్రెషన్ అన్నది క్రియేట్ అయిపోతుంది. ఇంప్రెషన్ బేస్ చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఆ క్వశ్చన్స్ ఎప్పుడూ కూడా హెచ్ఆర్ రౌండ్ 2-వే ఆన్సరింగ్ అవ్వాలి. అలా కాకుండా సింగిల్ వే క్వశ్చన్స్ వస్తున్నాయి అంటేనే గనక మీకు అక్కడ నెగిటివ్ అన్నది మీరు క్లారిఫై తెచ్చుకోవచ్చు అనమాట. సెకండ్, ఇదంతా ఆఫ్లైన్ మాట్లాడాం. అదే ఆన్లైన్కి వచ్చారు అనుకోండి, ఆన్లైన్లో కూడా సేమ్ ఇవే ఫాలో అవుతాం. కాకపోతే ఇక్కడ డోర్ అవి ఉండవు. మీరు ప్రాపర్ లైటింగ్తో ఉన్నారా లేదా అన్నది చూసుకోవాలి. కెమెరా ముందు కూర్చున్నప్పుడు లైట్ అన్నది ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఇంటర్నెట్
ప్రాపర్గా ఉందా లేదా డిస్కనెక్ట్ అవుతూ ఉంటుందండి. అలా కాకుండా ముందే ప్రిపేర్డ్గా ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఇంటర్నెట్ స్టేబుల్గా ఉండే చోట చూసుకుంటే బెటర్. సో ఇవి చూసుకొని వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. ఇవి 2 కామన్ థింగ్స్ ఆన్లైన్కి ఆఫ్లైన్ ఇంటర్వ్యూ డిఫరెంట్ చేసుకున్నప్పుడు. ఇంకేం కావాలి అంటే మీ రెజ్యూమ్లో ఏదైతే మెన్షన్ చేస్తారో అది ప్రతిదీ మీకు తెలిసి ఉండాలి. వర్డ్ అది తెలుసున్నప్పుడే మీకు ఈజీ అవుతుంది. ఎందుకు హెచ్ఆర్ ఏం మిమ్మల్ని అవుట్ సైడ్ క్వశ్చన్స్ అడగం. మీరు ఏదైతే రెజ్యూమ్ ఇచ్చారో ఆ రెజ్యూమ్లో ఉన్న పాయింట్స్లో నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. అవి కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. ప్రతి వర్డ్ టు వర్డ్ ఇన్ డీటెయిల్డ్గా తెలిసి ఉండాలి. అలా కాకుండా ప్రాజెక్ట్ చేశారా అంటే ఎస్ చేసాం సార్, టీమ్ ప్రాజెక్ట్ చేసాము, 4 మెంబర్స్తో ఇన్వాల్వ్ అయ్యాము అని చెప్పారు అనుకోండి, అది కరెక్ట్ కాదు. ప్రాపర్గా ఏ స్కిల్ చేసావు, ఓకే సార్ పైథాన్లో డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్ చేశాను, పాండాస్ యూజ్ చేసాము, మ్యాట్ప్లాట్లిబ్ యూజ్ చేశాను, సో రిమైనింగ్ టీమ్ అంతా కూడా అదర్ లైబ్రరీస్, నేను పర్టికులర్గా ఈ లైబ్రరీస్ మీద వర్క్ చేశాను అని చెప్పొచ్చు. లేదా సింగిల్గా ప్రాజెక్ట్ చేసినట్టు చెప్పొచ్చు. స్కిల్ సెట్ ఇంపార్టెంట్. ఓకే, ఆ స్కిల్ సెట్ అక్కడ ఏం మెన్షన్ చేశారో వాటి మీదే క్వశ్చన్స్ వస్తాయి. ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూర్ ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్పాక ఆన్సర్లో నుంచి మళ్ళీ తిరిగి ఇంకో క్వశ్చన్ రాకూడదు. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే వెల్ ప్రిపేర్డ్ అయినప్పుడే పాసిబుల్ అవుతుంది. అలా గనక మీరు మళ్ళీ క్వశ్చన్ రాకుండా గనక చేయగలిగారు అంటే మీకు ఆ జాబ్ పక్కాగా వచ్చినట్టు. సో నేను దాదాపు ఇప్పుడు 4100+ స్టూడెంట్స్ మా దగ్గర నుంచి ప్లేస్ అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ జరిగిన ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసి ఇవన్నీ ఇంత క్లియర్గా చెప్తున్నానండి. సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఒక పేరెంట్ అయినా సరే స్టూడెంట్ అయినా సరే మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? సో ప్రతి పేరెంట్ని స్టూడెంట్ని ఫస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయమంటాను, కౌన్సిలర్స్తో మాట్లాడమంటాను. మాట్లాడాక ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోమని చెప్తానండి. ఎందుకు అంటే మేము 100 days అప్స్కిల్ చేస్తాము. ఓకే, అప్స్కిల్ చేశాక మేము దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి ఎవ్రీ వీక్ మినిమం 3 drives అన్నవి ఆపర్చునిటీస్ ఇస్తాము. సో అప్స్కిల్ చేసి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు క్రాక్ చేయటం ఈజీ. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ 2 నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాము. అండ్ పేరెంట్స్కి మన సైడ్ ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 0 డౌన్ పేమెంట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, సో డబ్బు లేకపోయినా సరే ముందు వచ్చి చదువుకోవడానికి అవకాశం. ఈఎంఐలో పే చేయొచ్చు. స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దెన్ ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఎక్కువ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు. అందుకని విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. సో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే.